ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. త్రిశతి స్తోత్రంలో ఇప్పుడు శక్తికోట మంత్రాల్లో ప్రవేశిస్తున్నాం. మొత్తం త్రిశతి 300 మంత్రాలు, త్రికోటములు, త్రిశక్తి మంత్రములు, త్రిశతి మంత్రములు. మొదటిది క ఏ ఈ లా హ్రీం వాగ్భవకోటం. అందులో క లా ఆ 2 అక్షరాలు గుర్తుపెట్టుకోవాలి మనం. రెండవది కామరాజకోటం హసకహల హ్రీం, హసకహల హ్రీం. ఇక్కడ కూడా క లా ఉంది, క లా ఉంది, ష ప్రత్యేకంగా ఉంది. ఇప్పుడు మూడవది శక్తికోటం. శక్తికోటంలో సకల హ్రీం, సకల హ్రీం అంటే కకారం లకారం వాగ్భవకోటంలోనూ ఉన్నాయి, కామరాజకోటంలోనూ ఉన్నాయి, శక్తికోటంలోనూ ఉన్నాయి. సకారం వాగ్భవకోటంలో లేదు, కామరాజకోటంలో ఉంది, శక్తికోటంలో ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే కామరాజకోటంలో హసకహల హ్రీం, హసకహల హ్రీం హకారం 2 సార్లు వచ్చింది, సకల హ్రీం. ఆ 2 హకారాలు తీసేస్తే సకల హ్రీం శక్తికోటం అయిపోతుంది. అలా గుర్తుపెట్టుకోవాలి. శక్తికోటంలో మనకు 4 బీజాక్షరాలు స క ల హ్రీం. ఇందులో షాది మంత్రాలతో ప్రారంభం ఉన్న శ్లోకాలు 43 నుంచి ప్రారంభం. సకారాఖ్య సమరస సకలాగమ సంస్థుత సర్వవేదాంత తాత్పర్య భూమి సదసదాశ్రయ. సకారాఖ్య సమరస సకలాగమ సంస్థుత సర్వవేదాంత తాత్పర్య భూమి సదసదాశ్రయ. సకారాఖ్య ప్రథమం, సమరస ద్వితీయం, సకలాగమ సంస్థుత తృతీయం, సర్వవేదాంత తాత్పర్య భూమి చతుర్థం, సదసదాశ్రయ సత్ అసత్ ఆశ్రయ సదసదాశ్రయ పంచమం. పంచపది అయం శ్లోక. 43వ శ్లోకంలో 5 నామాలున్నాయి, 5 మంత్రాలు. సకారాఖ్య మనకు లలితా సహస్రనామ జపం చేసేటప్పుడు, సహస్రనామ పారాయణ చేసేటప్పుడు కూడా పంచపూజా కార్యక్రమాలు లం పృథ్వీతత్వాత్మికాయై, హం ఆకాశతత్వాత్మికాయై అని చెప్తూ సం సర్వతత్వాత్మికాయై అని చెప్తాం. అంటే స అనేది సర్వతత్వాత్మిక, సమస్త తత్వములు అమ్మవారిలో ఉన్న కనుక సకారం సర్వతత్వాత్మిక. అదే ఇక్కడ. ఇంకా సకల హ్రీంలో లా ఉంది, లం పృథ్వీతత్వాత్మిక, పృథ్వీతత్వాత్మిక లం ఉంది, సర్వతత్వాత్మిక సా ఉంది. ఇంకా ఏకాక్షర నిఘంటువులో కకారానికి బ్రహ్మదేవుడు అని పేరు. ఉదాహరణకు కేశవ అని పేరుంది. కశ్చ ఈశశ్చ కేశవ్, కేశవ్ వహతీతి కేశవ. కహ బ్రహ్మ, ఈశ శివుడు, కహ చ కశ్చ, ఈశ చ ఈశశ్చ, కహ చ బ్రహ్మయును, ఈశ చ ఈశశ్చ ఈశ్వరుడును. కేశవ్ వాడిద్దరిని కేశవ్ అంటారు. కేశవ్ వహతీతి కేశవ, వాడిద్దరి యొక్క విశేషమైన బాధ్యతలను నిర్వహిస్తుంటాడు, వాడికి బాధ్యతగా అప్పగిస్తుంటాడు కనుక కేశవ అంటే శ్రీమన్నారాయణుడు. అంటే క బ్రహ్మస్వరూపం. ఇప్పుడు మనకు మొదటిది ఏమిటి? సకారాఖ్య. సకారాఖ్య నామ సకారయుక్త శ్రీవిద్యానామిక. ఆఖ్య వాచక శబ్ద. శ్రీవిద్య శ్రీశక్తి స్వరూపిణి ఆ అమ్మవారు సకారాఖ్య. ఏ మంత్రబీజాక్షరం, ఏ కూటంలో అయినా సరే మొదటి అక్షరం అమ్మవారి తత్వమే. తర్వాత సమరస. సమరస నామ సమభావనా యస్యాహ స సమరస. సమః ఏకః రసః మధురాది రసవత్ గుణపిండాదో ఏకరూపేణ
కార్య వ్యవస్థిత ఇత్యర్థ. ఏకరూపమైన రసం గుడఖండం, గుడఖండం బెల్లం ముక్క, మధురాది రసం, మధుర రసం ఉంటుంది అక్కడ. అంచేత ఏకరూపంతో అమ్మవారు ఉంటారు. అది మాధుర్యం. అమ్మవారి నామం అద్భుతమైన మాధుర్యాన్ని కలిగిస్తుంది కనుక సమరస. పైగా ఇక్కడ రసములు నవ. శృంగార హాస్యకరుణ రౌద్ర వీర భయానకా బీభత్సాద్భుత శాంతాశ్చ రసానవ ప్రకీర్తితా అని చెప్తారు అలంకార శాస్త్రంలో. 9 రసాలు. అందులో ప్రథమ స్థానం శృంగార రసం, శాంతరసం, బీభత్సరసం, భయానక రసం ఇవన్నీ ఉంటాయి. కరుణరసం. అన్ని రసాలు అమ్మవారి యొక్క తత్వమే. రసం అంటే భావన. సమరస నామ సమభావన. మనం అంటూ ఉంటాం వాళ్ళ దగ్గర సామరస్యం లేదండి, సమరసత్వం లేదు, సమరస భావన లేదు, సామరస్యం లేదు, అంచేతే భేదాభిప్రాయాలు వస్తున్నాయి అంటారు. అంటే సమరసత్వం ఉన్న చోట భేదాభిప్రాయాలు ఉండవు. అది అమ్మవారి యొక్క తత్వం. అంచేత అమ్మవారిని ఆరాధిస్తే మనకు సమరసత్వం వస్తుంది, సామరస్యం వస్తుంది. ఆందోళన, ఆవేదన, ఉద్విగ్నత ఉండవు. సకలాగమ సంస్థుత. సకల ఆగమ సంస్థుత. ఆగమ అంటే ఏమిటండి? వేదం. ఆగమ అంటే శాస్త్రం. నిగమాగమ 2 పదాలు ఉన్నాయి. ఇంతకుముందు అనుకుందాం, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యమైన పదాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ మర్చిపోతుంటాం. భగవంతుడు మనకి ఇచ్చిన అది వరము అనుకోవచ్చు, మరో రకంగా అనుకోవచ్చు. కానీ దాన్ని ఉపయోగించుకుంటే కొన్ని చోట్ల మరుపు అవసరమే. స్మృతి, విస్మృతి. స్మృతి అంటే జ్ఞాపకం, విస్మృతి అంటే మరుపు. అమ్మవారి విషయాల్లో విస్మృతి మనకి రాదు, స్మృతి కావాలి. మిగతా విషయాలు, లౌకిక విషయాల్లో విస్మృతి ఉన్నా పర్వాలేదు. ఇక్కడ స్మృతి కావాలి. ఆగమ అంటే స్మృతి, నిగమ అంటే వేదం. నిగమ ఆగమ. నిగమ వేదము, ఆగమ శాస్త్రము, వేదశాస్త్రములు నిగమాగమ. ఇక్కడ అమ్మవారిని అన్ని శాస్త్రాలు స్తుతిస్తున్నాయి. సకల ఆగమ సంస్థుత. సమస్త శాస్త్రములు అమ్మవారిని స్తుతిస్తున్నాయి కనుక సకల ఆగమ సంస్థుత. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఆగమములు అంటే స్మృతులు. కృతయుగంలో మనుస్మృతి, త్రేతాయుగంలో గౌతమ స్మృతి, ద్వాపరయుగంలో శంఖలిఖిత స్మృతి, కలియుగంలో పరాశర స్మృతి. ఏ స్మృతి చెప్పినా కూడా అమ్మవారిని ధ్యానించమనే చెప్తుంది కదా, అమ్మవారిని ఉపాసించమనే చెప్తుంది కదా. అందుచేత సకల ఆగమ సంస్థుత. సకల శాస్త్రములు, సకల ధర్మశాస్త్రములు, అర్థశాస్త్రం, అలాగే విశేషమైన శాస్త్రాలు ఇంకా ఉన్నాయి. తర్కశాస్త్రం, అర్థశాస్త్రం, మీమాంస, ఏవైనా సరే అమ్మవారిని స్తుతించేవే. సకల ఆగమ సంస్థుతాయై. అది తర్వాత విశేషమైన నామం ఉందండి. సర్వవేదాంత తాత్పర్య భూమి. సర్వవేదాంత తాత్పర్య భూమి. సర్వవేదాంత సమస్తములైన ఉపనిషత్తులు. వేదాంతం అంటే ఏంటండి? ఉపనిషత్తే. వేదం యొక్క అంతభాగం, అంత్యభాగం, చివరి భాగం. వేదంలో 4 భాగాలు ఉన్నాయి. ఏమిటవి? సంహితా భాగం, బ్రాహ్మణ విభాగం, ఆరణ్యక విభాగం, ఉపనిషత్తు విభాగం. సంహితా భాగం అంటే మంత్రభాగం, మంత్రశాస్త్రం. మంత్రభాగం, మంత్రాలన్నీ సంహితా భాగం. దాని యొక్క వ్యాఖ్యానం బ్రాహ్మణ విభాగం. ఆరణ్యకం ఏ మంత్రాన్ని ఎలా ఆచరించాలో చెప్పేది ఆరణ్యకం. ఆరణ్యకం ఆచరణ. ఇంక చివరిది ఏమిటి? ఉపనిషత్. వేదం యొక్క అంతము. వేదాంతములు ఉపనిషత్తులు. వేదముల యొక్క చివరి భాగాలు ఉపనిషత్తులే. ఉపనిషత్తులే కదా అమ్మవారి గురించి చెప్పేవి. ఇంతకుముందు చెప్పారు. ఉపనిషత్తు ఉద్యాన కేళికల కంఠీ, ఉపనిషత్తు ఉద్యాన కేళికల కంఠీ అని చెప్పారు. అలాంటి అమ్మవారి యొక్క తత్వాన్ని అన్ని వేదాంతాలు చెప్తున్నాయి. సర్వ వేదాంత తాత్పర్య భూమి. సమస్తములైన వేదాంతముల యొక్క సారాంశం. తాత్పర్యం అంటే సారాంశం, తత్పరత్వం సారాంశం. సారాంశమే అమ్మవారి యొక్క స్థానము. ఏ ఉపనిషత్తు చెప్పినా అమ్మవారి గురించే చెప్తుంది కదా. ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి? సీతోపనిషత్తు, దేవ్యోపనిషత్తు, భావనోపనిషత్తు, త్రిపురోపనిషత్తులు, త్రిపుర తాపంజోపనిషత్తు, అన్నీ అమ్మవారి గురించి చెప్పేవే. అంతేత అమ్మవారు సర్వవేదాంత తాత్పర్య భూమి. ఇంకా ఈ శ్లోకంలో
చివరి మంత్రం సదసదాశ్రయ, చాలా విశేషమైన మంత్రం అండి. సదసదాశ్రయ, సత్ అసత్ ఆశ్రయ. సత్ సత్పురుషులు, అసత్ అసత్పురుషులు అందరూ అమ్మవారిని ఆశ్రయిస్తారు. రాక్షసులు కూడా అమ్మవారిని ఆశ్రయిస్తారు. వరాలు కోరుకున్న తర్వాత వాళ్ళలో గర్వం వచ్చేస్తుంది తప్ప ముందుగా వాళ్ళు అమ్మవారిని ఆరాధిస్తున్నారు కదా. సత్ సజ్జనులు, అసత్ దుర్జనులు, సత్ అసత్ ఆశ్రయ, అందరికీ అమ్మవారి ఆశ్రయం. ఇంకొక విశేషం ఏంటంటే మనకు లలితా సహస్రనామంలో 131 శ్లోకం ఉంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార సుప్రతిష్ట, సదసద్రూపధారిణి. ఇక్కడ అది కూడా చెప్పుకోవచ్చు. సత్ అసత్ రూపధారిణి. సజ్జనులకు సద్రూపం రాజరాజేశ్వరి అమ్మవారు, అన్నపూర్ణాదేవి, జ్ఞాన సరస్వతీదేవి అనుగ్రహ రూపాలు. అసత్ అసత్ రూపం ఎవరికి? దుష్టులకు భైరవి, కాళి, కపాలి, వారాహి. అంతే సదసదాశ్రయ. ఇప్పుడు ఈ మంత్రాలని ఒకసారి జపిద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం సకారాక్షాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సమరసాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సకలాగమ సంస్కృతాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వవేదాంత తాత్పర్య భూమయే నమః. భూమ్యై భూమయే, భూమ్యై అని చెప్పచ్చు, చతుర్థి ఏకవచనం, ఇకారాంత స్త్రీలింగ. సర్వవేదాంత తాత్పర్య భూమ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సదసదాశ్రయాయై నమో నమః. పునర్మిలామः ఆగామి కార్యక్రమే. సర్వేభ్యः శ్రీదేవ్యాः అనుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.